దివి నుంచి భూకి దిగి వచ్చిన దివ్యాత్మ స్వరూపులందరికీ కూడా ఆత్మ ప్రణామాలు. ముందుగా మన జగద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అమ్మ స్వర్ణమాల మేడంకు ఆత్మ ప్రణామాలు. గురువు గారైన సదానంద యోగీశ్వరుల వారికి ఆత్మ ప్రణామాలు. ప్రతిరోజు నిత్యం మనకు ఆత్మజ్ఞానాన్ని అందిస్తున్న మునిబాబు సార్కు, సుగుణ మేడంకు ఆత్మ ప్రణామాలు. ఆత్మ ప్రణామాలు ఫ్రెండ్స్. మనం స్వాధ్యాయనంలో భాగంగా ఆత్మాయనం అనే బుక్ను చదువుకుంటున్నాము. ఆత్మాయనంలో నిన్నటి రోజున మానవుడు జన్మలు తీసుకునే పరంపరలో గత జన్మలో మానవ జన్మ ఎత్తినట్లయితే ఈ జన్మలో మానవ జన్మలో ఏదైనా దుష్కర్మ చేయాలనుకున్నప్పుడు గత జన్మలో తనకు జరిగిన అనుభవాలను తాను స్మృతికి తెచ్చుకొని అది చేయకుండా ఆగటం జరుగుతూ ఉంటుందని చెప్పి నిన్నటి స్వాధ్యాయనంలో మనం చదువుకున్నాం. ఇప్పుడు అక్కడి నుంచి చదువుకుందాం. ఇతరుల వస్తువులు తనకు కావాలన్న కోరిక కలిగినప్పుడు ఆ జ్ఞాన భాండం అతని అంతరాత్మ హెచ్చరిస్తుంది. గతంలో ఉన్న జ్ఞానం అంటే గత జన్మలో తాను ఏదైతే అనుభవిస్తాడో, తప్పు చేసినప్పుడు ఎలాంటి శిక్షణ అయితే అనుభవిస్తాడో అలాంటి జ్ఞాన భాండం ఈ జన్మలో మళ్ళీ తప్పు చేయాలనుకున్నప్పుడు తనకి స్ఫురిస్తుందంట. ఆ శత్రువును తాను చంపినట్లయితే ప్రభుత్వం చేతిలో అటువంటి గతే తనకు పడుతుందని చెప్తుంది. ఎప్పుడైతే ఇంకొక శత్రువుని మనం శత్రువు అనుకొని, శత్రువు ఏమీ కాదు అతను, కానీ మన భావనలో అతన్ని శత్రువు అనుకొని అతన్ని చంపినట్లయితే గతంలో తనకు ఎటువంటి శిక్ష పడిందో అలాంటిదే మళ్ళీ ఈ జన్మలో కూడా తనకు జరుగుతుందని చెప్పి తనకి స్మృతికి వస్తుందన్నమాట. అంటే ఆత్మజ్ఞానం అక్కడ కొద్దిగా జ్ఞానం అనేది కొద్దిగా వెల్లువిరుస్తుంది. ఈ విధంగా ప్రతి జన్మలోనూ ముఖ్య సంఘటనలు, వాటి ఫలితాలు ఆ జ్ఞాన భాండంలో చేరుతూ అవి వృద్ధి పొందుతూ తర్వాతి జన్మలలో అవసరమైన చోట హెచ్చరిస్తూ ఉంటాయి. అలా జన్మలు తీసుకునే కొంది అవన్నీ కూడా మనకి స్మృతించేస్తూ ఉంటాయి, జ్ఞాపకం చేస్తూ ఉంటాయి. అరే నువ్వు ఆ పని చేయకూడదు, ఈ పని చేయకూడదు, ఇలా చేస్తే నువ్వు శిక్షణ అనుభవిస్తావు, అలా చేస్తే నీకు అపకారం జరుగుతుందని చెప్పేసి హెచ్చరిస్తూ ఉంటుందంట. ఈ చిన్న వివరణతో ఒక విషయం మనకు బాగా అర్థమవుతుంది. సున్నితంగా అంతరాత్మ నుండి దాని మాటలు వినే మనిషితో ఉన్న ఆత్మ వృద్ధాత్మ అని, కొత్తగా వచ్చిన ఆత్మ కాదని అర్థమవుతుంది. ఎప్పుడైతే మనం మన లోపల ఉన్న ఆత్మతో మనం మాట్లాడుకుంటూ ఉంటామో అప్పుడు మనకి అర్థమవుతుంది ఏంటి అది వృద్ధాత్మ. ఎప్పుడు పెద్దలు మనకి మంచే చెప్తుంటారు, అరే నువ్వు అది చెయ్యకు, ఇది చెయ్యకు, అలా నడువు, ఇలా నడువు అని. అంటే మన ఆత్మ ఎంతో వృద్ధురాలై ఉంటుందని మనం గమనిస్తామన్నమాట. మనకి ఎప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది మన మనస్సు, నువ్వు అలా నడువు, ఇలా నడువు, మంచి మార్గంలో ఉండు, చెడు మార్గంలోకి వెళ్ళకు అని చెప్పి మనకి వెన్నంటి మరి పెద్దలు మనకి ఎలాగైతే మనల్ని చెప్తూ ఉంటారో అలాగే మన అంతరాత్మ కూడా మనకి చెప్తూ ఉంటుందన్నమాట. గత జన్మలో చక్కని అనుభవాలు గడించి ఉంటే తప్ప మంచి నిపుణత కలిగిన చైతన్యం జ్ఞాన భాండం ఏర్పడదు. మరి జన్మల్లో మనం తీసుకునే జన్మలన్నిటిలో కూడా మంచి అనుభవాలు మనం తీసుకొచ్చుకున్నట్టయితే గనక అవి మంచి ఆత్మజ్ఞానాన్ని మనకి ఈ జన్మలో అందిస్తూ ఉంటాయి. మనం ఈరోజు ఇంతటి గొప్ప ధ్యానాన్ని, ఆత్మజ్ఞానాన్ని అందుకుంటున్నామంటే ఇదంతా కూడా మన గత జన్మల్లో మనం తీసుకున్న అద్భుతమైన అనుభవాలు అన్నమాట. ఈ అనుభవాలు, ఇంత జ్ఞాన భాండాన్ని మనం వెంట తెచ్చుకున్నామంటే గత జన్మల్లో మనం అన్ని మంచి కార్యక్రమాలు, మంచి పనులు, మంచి అనుభూతులు పొంది ఉన్నాం కాబట్టే ఈ జన్మలో చక్కగా మనం ఈ ధ్యానాన్ని అవలంబిస్తూ చక్కగా ఆత్మజ్ఞానాన్ని అందుకుంటూ ఉన్నామన్నమాట. దాదాపు 200 జన్మల వరకు ఒక్కొక్క జన్మలో మంచి కర్మల కంటే చెడు కర్మలుగానే ఎక్కువగా చేస్తూ ఉంటాడు మానవుడు. ఎక్కువగా 200 జన్మలు మానవుడు మరి చెడు కర్మల్ని చేస్తూ ఉంటాడు. అంటే జంతు జాలంలోంచి మానవ ప్రపంచంలోకి వస్తుంది కాబట్టి ఆత్మ అక్కడ అన్ని పెద్ద జంతువు చిన్న జంతువును వేటాడటమే జరుగుతుంది కాబట్టి ఆ వాసనలు ఎక్కువగా ఉండటం వల్ల 200 జన్మల దాకా మానవుడు చెడు కర్మల్ని చేస్తూనే ఉంటాడంట. వాటిల్లో కొన్ని కష్టాలు, దురదృష్టం అనుభవించటం ద్వారా నశించిపోతాయి. కొన్ని కష్టాలు అనుభవించడం ద్వారా, కొన్ని నష్టాలు జరగటం ద్వారా, కొన్ని అనారోగ్యాలు రావటం ద్వారా అవి కొన్ని
చేరుతుందన్నమాట. ఆత్మ పరిణితి చెందే కొంది, అనుభవం గడించే కొంది లోక జ్ఞానం పెరుగుతుంది. ఆత్మ పరిణితి చెందే కొంది అంటే ఆత్మ ఎదుగుదల జరిగే కొంది, ఆత్మలు ఎక్కువగా జన్మలు తీసుకునే కొంది ఈ లోక జ్ఞానం పెరుగుతూ ఉంటుంది. చెడు చేసే కష్టాలు వస్తాయని చెప్తుంది. నువ్వు చెడు చేయకు నాయనా, నీ కష్టాలు నీ వెంటనే వస్తాయి, మంచి కర్మలు చేసుకో అని చెప్పేసి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుందన్నమాట. మంచి పనులు, దయగల పనులు చేస్తే ఆనందం కలుగుతుందని, మంచి స్నేహితులు ఏర్పడతారని చెప్తుంది. మంచి పనులు చేస్తే నీకు ఎప్పుడైనా సరే నీకు మేలు జరుగుతుంది, నీకు మంచి స్నేహితులు ఉంటారు, నీకు బాగుంటుంది, నీకు ఆరోగ్యం బాగుంటుంది, నువ్వు చాలా ఆనందంగా జీవిస్తావని చెప్పి మనల్ని హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ విధంగా అతడు పరిణితి చెందుతూ ఒక స్థాయికి చేరుకుంటాడు. ఇలాగా పరిణితి చెందుతూ జ్ఞానాన్ని అందుకుంటూ జన్మ జన్మకి అనుభవం, ప్రతి జన్మలోనూ మనం నేర్చుకోవాల్సిందే ఉంటుంది. గురువు గారు ఎప్పుడు చెప్తూ ఉంటారు, మనం ప్రతి జన్మలో కూడా నేర్చుకోవడానికి వస్తాము, అనుభవం గడించడానికి వస్తాము అని చెప్పి. అట్లా జన్మలకి నేర్చుకుంటూ కొద్దిగా పరిణితి చెందుతూ ఒక స్థాయిలోకి వస్తాడనమాట. ఒక జన్మలోనే చెడు కర్మ కంటే మంచి పనులు ఫలితంగా మంచి కర్మలు ఎక్కువగా చేస్తాడు. ఒక జన్మలో చెడు కర్మలు ఎప్పుడైతే తక్కువ చేస్తాడో అక్కడ మంచి కర్మలు ఎక్కువ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు ఎందుకంటే ఇప్పటి నుంచి అతను ఉపయోగకరమైన వ్యక్తిగా, సంఘంలో విలువ కలిగిన మనిషిగా తయారవుతాడు. మనిషి విలువలు పెరిగే కొద్దీ అతనికి ఒక గౌరవం, ఒక ఘనత లభించినప్పుడు అతను ఇంకా చెడు పనులు చేయటానికి ఇష్టపడాడు అనమాట. ఒక పదవి వచ్చింది అనుకోండి, అతను మంచి పనులు చేయటానికే, ఒక గౌరవం వచ్చింది అనుకోండి, మంచి పనులు చేయటానికే అతను ఇష్టపడుతూ ఉంటాడనమాట.